హాయ్ ఎవ్రీవన్. ఈ రోజు ఎపిసోడ్ చూసాక ఎంతమందికి అసలు శ్రీజ ఎలిమినేషన్ ఫెయిర్ అనిపించింది లేకపోతే అన్ఫెయిర్ అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే శ్రీజ ఎలిమినేషన్ ఫెయిర్ అనే అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎందుకు ఫెయిర్ అనిపించిందో కూడా మనం ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ విషయానికి వస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మాత్రం చాలా వైల్డ్ గా ఉండబోతుంది. అంటే ఇంత హైప్ ఎందుకు ఇస్తున్నారా అనుకున్నాం కదా, బట్ ఇంకా నుంచి బిగ్ బాస్ లో మజా వస్తుందని అనుకుంటున్నాను. అండ్ ఏదైతే మనం మిస్ అవుతున్నామో ఫైట్స్ కానీ టాస్క్లు కానీ ఏదైనా ఈ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ తర్వాత వస్తుంది అనుకుంటున్నాము. అండ్ ఈ ఎపిసోడ్ లో మనకు ఆల్రెడీ వైల్డ్ కార్డ్స్ వచ్చేసారు, చాలా వైల్డ్ గానే ఉంది అనిపిస్తుంది. ఫైర్ స్టామ్ అని నాగ్ సార్ వాళ్ళు చెప్తూనే ఉన్నారు కదా, సో ఫైర్ స్టామ్ అయితే ఎంటర్ అయిపోయింది. ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ప్రతి నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా మనం ఎపిసోడ్ విషయానికి వచ్చాము అంటే నాకు సార్ ఇంకా రావడం లైక్ వైల్డ్ కార్డ్స్ గురించి హైప్ ఇచ్చారు, ఈ రోజు రాబోతున్నారని చెప్పేశారు. ఇంకా ఇంటూ ద హౌస్ టీవీకి వెళ్ళిపోయాక నిన్న ఆల్రెడీ మనకి రీతు చౌదరి అండ్ ఫ్లోరా గారు ఎవిక్షన్ కి దగ్గరలో ఉన్నారు. సో వాళ్ళిద్దరిని యాక్టివిటీ రూమ్ కి తీసుకెళ్లారు. అండ్ ఇక్కడ ఏంటి అంటే మామూలుగా మనకి ప్రతిసారి ఎవిక్షన్ అప్పుడు ఏదో ఒక ప్రొసీజర్ లాగా ఉంటుంది కదా, ఇప్పుడు ఏంటంటే లైఫ్ లైన్ కాన్సెప్ట్ అన్నట్లు పెట్టారనమాట. సో ఇద్దరు పల్స్ ఆక్సిమీటర్ టైప్ లో ఉంటుంది, అది ట్యాగ్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ నాకు సార్ అడిగారు అనమాట, అంటే మీరు వెళ్ళిపోతే ఎవరిని మిస్ అవుతారు, మీ ఫీల్ ఏంటి అంటే ఫ్లోరా గారు అక్కడ కూడా లైక్ నేను అందరినీ మిస్ అవుతాను, ఎక్కువ సంజనా గారిని మిస్ అవుతాను, బికాస్ నేను ప్రతిరోజు నైట్ ఏడ్చేదాన్ని. వాట్ ఎవర్ లైఫ్ విషయంగా కావచ్చు, గేమ్ విషయంగా కావచ్చు, తను నాకు బాగా కనెక్ట్ అయింది, ఐ రియల్లీ మిస్ హర్ అనేసి చెప్తారు. ఇంకా రీతు మాత్రం అంటే ఏదో వీళ్ళది ఒక 10 years రిలేషన్ ఫ్రెండ్షిప్ అన్నట్లు, ఐ విల్ రియల్లీ మిస్ పవన్, నేను తనని చాలా మిస్ అవుతాను, నువ్వు బాగా ఆడు. అక్కడ కూడా ఏడిపోయి అంటే ఎలిమినేషన్ అప్పుడు ఎవరికన్నా ఏడుపు వస్తుంది, అది కామన్ థింగ్. బట్ తన ఎలిమినేషన్ అయ్యేదానికంటే కూడా డెమోన్ పవన్ ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఎక్కువ అనిపించింది అక్కడ. అంటే ఎలిమినేషనే కదా ఎక్కువ, బట్ స్టిల్ తనకేంటంటే డెమోన్ పవన్ నే ఎక్కువ మిస్ అవుతుంది అనమాట. సో ఇంకా నెక్స్ట్ లాస్ట్ కి ఇంకా లైఫ్ లైన్ ఎవరు దాగిపోతే వాళ్ళు ఎవిక్టెడ్ అని చెప్పారు. మనకు తెలిసినట్లే ఫ్లోరా గారి ఎవిక్షన్ జరిగింది. అండ్ ఏంటి అంటే మనకి ఫస్ట్ నుంచి ఆవిడ సర్వైవ్ అవుతూ వచ్చారు. లాంగ్వేజ్ బ్యారియర్ కావచ్చు, అండ్ ఇంకొన్ని లాస్ట్ వీకే కొంచెం టాస్కుల్లో ఆడడం 2 weeks గా స్టార్ట్ చేశారు. బట్ లాంగ్వేజ్ బ్యారియర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎక్కువ దాంట్లో కనపడకపోవడం వల్ల ఆడియన్స్ కి అంత రీచ్ అవ్వలేదు. పాజిటివ్ అయ్యే టైంకి ఇంకా తను ఎవిక్ట్ అయిపోయారు. ఎందుకంటే ఫస్ట్ వీక్ నుంచి ఆల్మోస్ట్ సేవ్ అవుతూ వచ్చారు, బట్ స్టిల్ ఈ వీక్ ఆవిడకి తప్పలేదు, ఇంకా అయిపోయింది అనమాట. ఫ్లోరా గారు ఆ టైంలో కూడా ఫ్లోరా గారు అంటే స్పోర్ట్స్ మ్యాన్షిప్ అని అన్నిసార్లు చెప్తున్నాం కదా ఫ్లోరా గారి గురించి, ఆ టైంలో కూడా బయటకు వెళ్తూ ఫీల్ అంటే రీతుని హక్ చేసుకొని గో అండ్ హక్ పవన్ అంటే తనకి రిలీఫ్ ఎలా ఉంటది అన్న వేలో పాజిటివ్ వేలోనే చెప్పారు. తను దేన్నైనా చాలా లైక్ స్పోర్టివ్ గానే తీసుకుంటున్నారు, వీళ్ళలాగా నెగిటివ్ గా తీసుకొని హర్ట్ అయిపోయి అలా ఏం చేయకుండా అయిపోతున్నారు. నెక్స్ట్ ఇంకా మామూలుగా ఫ్లోరా గారు వచ్చేసి ఆన్ టు ద స్టేజ్. సో ఇంకా జర్నీ చూశారు చాలా. ఆవిడ ఏంటంటే అక్కడికే నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను, వాట్ ఐఎమ్ హియర్ టుడే అనేసి తను హ్యాపీగానే ఫీల్ అయింది. లైక్ ఏంటంటే ప్రతిదానికి ఆమె యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. అంటే నేను ఎంత గేమ్ ఆడాను, సో ఓకే అన్నట్లు తను బాగా స్పోర్టివ్ గా తీసుకుంటారు. ఇంకా తనకి ఏం చెప్పారంటే థమ్స్ అప్ ఎవరికి ఇస్తావు, థమ్స్ డౌన్ ఎవరికి ఇస్తావు అంటే, సో ఇంకా థమ్స్ అప్ వచ్చేసి సంజనా గారికి, దివ్యాకి, ఇమాన్యుయల్ కి, శ్రీజాకి. అంటే శ్రీజాకి మళ్ళీ చెప్పింది అనమాట, లైక్ తను కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది, బాగుంటుంది అనేసి. సో వీళ్ళ ముగ్గురికి అయితే థమ్స్ అప్ వచ్చింది, అంటే ఇవి థమ్స్ అప్ ఇవ్వడం వల్ల. థమ్స్ డౌన్ వచ్చేసి బర్నీ గారు, తనుజ అండ్ సుమన్ అన్న. సో బర్నీ గారికి ఎందుకు అంటే ఆ బాండ్స్ లో ఉండిపోవడం, దానివల్ల సేమ్ అందరు అదే చెప్తున్నారు. తనుజ ఏమో టూ ఎమోషనల్, సుమన్ అన్న వచ్చేసి డౌన్ అని కాదు, అప్ అని కాదు, బోత్ కొంచెం ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అన్నట్లు చెప్పారు. తనుజ మళ్ళీ సంజన గారు ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య బాండ్ ఉంది, అండ్ ఇంకోటి ఏంటంటే టాస్క్లు బాగా ఆడుతుంది, అలాగే బాగా ఆడు అనేసి కొంచెం సపోర్ట్ చేసి వెళ్ళారు. దివ్య గురించి ఏమో లైక్ తను వచ్చినప్పటి నుంచి ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ అనిపిస్తుంది. యా దివ్య గేమ్ పరంగా స్ట్రైట్ ఫార్వర్డ్ అనిపిస్తుంది, మేబీ అది తన స్ట్రాటజీనో ఏమో కమింగ్ ఎపిసోడ్స్ లోనే చూడాలి మనం. ఇంకా ఇమాన్యుయల్ అయితే పవర్ ప్యాక్డ్, లైక్ ఒక ఎంటర్టైన్మెంట్ లో ఉన్నాడు, గేమ్స్ లో ఉన్నాడు, వర్క్ లో, ప్రతి దాంట్లో ఆల్రెడీ తను గోల్డెన్ స్టార్ కూడా గెలుచుకున్నాడు కదా ఫస్టే. ఇంకా శ్రీజ ఏమో యాక్టివ్ గా ఉంటుంది, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది, సో ఓకే తనకు కూడా ఇచ్చింది. నెక్స్ట్ ఇంకా స్టిల్ 5 members డేంజర్ జోన్ లో ఉన్నారు. సుమన్ అన్న, శ్రీజ, డెమోన్ పవన్,
రీతు చౌదరి అండ్ ఇంకొకళ్ళు. అయితే సో ఈ డేంజర్ జోన్ లో ఉన్న వాళ్ళు మాత్రం ఇంకా డేంజర్ జోన్ లోనే ఉన్నారు. బికాజ్ ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే డబల్ ఎలిమినేషన్. ఆల్రెడీ నిన్న చెప్పుకున్నాం డబల్ ఎలిమినేషన్ లో ఎవరు ఎలిమినేట్ అయ్యారా లేదా అనేది కూడా. సో దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇంకా మనకి అసలు వైల్డ్ కార్డ్స్ ఈసారి చాలా వైల్డ్ గా ఉంటుంది. అండ్ వాళ్ళకు వచ్చిన పవర్స్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అంటే ఇన్ని సీజన్స్ లో ఎప్పుడు వైల్డ్ కార్డ్స్ అనే వాళ్ళు వచ్చారు, ఏదో బిగ్ బాంబ్ వేయడము అలాంటివి ఉండేది ఎలిమినేషన్ టైంలో కానీ ఏదైనా. బట్ ఈసారి వైల్డ్ కార్డ్స్ మాత్రం ఒక మంచి కాన్సెప్ట్ తో, అంటే గేమ్ ని ఇంకా మజా పెంచాలనో ఏమో తెలియదు కానీ ఒక మంచి ఆపర్చునిటీ అండ్ ఒక మంచి బెనిఫిట్ అయితే ఇచ్చారు. ఇన్ని రోజులు వీళ్ళు దివ్య వైల్డ్ కార్డ్ గా వచ్చింది, దివ్యాకి బెనిఫిట్స్ ఉంది, 2 weeks గేమ్ చూసి వచ్చింది అని అనుకుంటున్నారు కదా. ఇప్పుడు వీళ్ళు 5 weeks గేమ్ చూసి అండ్ వీళ్ళు ఒక బెనిఫిట్ అంటే ఒక స్టోన్ తో వచ్చారనమాట. అదేంటనేది ఎపిసోడ్ లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ చాలా వైల్డ్ గా రమ్య మోక్ష వచ్చేసింది. తను ఆల్రెడీ సోషల్ మీడియా యూస్ చేసే ప్రతి ఆడియన్స్ కి తెలిసిన పర్సనే. బికాస్ తను మామూలుగా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఉండేది. ఆ రాజమండ్రి అమ్మాయి పక్కా లోకల్ సాంగ్ తో ఒక మంచి పర్ఫార్మెన్స్ తో ఎంట్రీ ఇచ్చింది. అండ్ తన లైఫ్ స్టోరీకి వచ్చాము అంటే అందరికి తెలిసిన విషయమే. అంటే చాలా పెద్ద కాంట్రవర్సీనే అయ్యింది. ఆ టైంలో వాళ్ళ ఫాదర్ డెత్ అవ్వడం, తన షూట్ లో ఉండడం, లేట్ గా రావడానికి లేట్ అవ్వడం, లాస్ట్ 2 minutes చూసుకోవడం, ఆ టైంలో ఈ కాంట్రవర్సీస్ రావడం, వాళ్ళ సిస్టర్ హెల్త్ ఇష్యూ రావడం, తర్వాత మూవీ ఛాన్సెస్ అని, ఇప్పుడు బిగ్ బాస్ ఛాన్స్ అనేసి. నాకు సార్ కూడా అక్కడ అడిగారు అన్ని కాంట్రవర్సీస్ అవంతా ఎలా ఫేస్ చేశారనేసి. మనం మెసేజెస్ గురించి అనుకున్నాం, కాకపోతే వాళ్ళకి డైరెక్ట్ గా అటాక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారంట. వాళ్ళ ఫాదర్ డెత్ అయ్యాక 3 అమ్మాయిలు, ఒక మదర్, లేడీసే ఇంత నెగిటివిటీని తోసేసి ముందుకు రావడం అనేది మామూలు విషయం కాదు. పర్సనల్ గా ఏమైనా జరిగి ఉండొచ్చు, ఓకే వాళ్ళు ఎఫెక్ట్ అయిన వాళ్ళు అంటే ఓకే. దాని మీద చాలా ట్రోల్స్ జరిగాయి, చిట్టి పికిల్స్ మీద చాలా ట్రోల్స్, అంటే చాలా ట్రోల్స్. మనము ఎవరన్నా ఒక మాట అంటేనే దాన్ని తీసుకోలేము, బట్ స్టిల్ వాళ్ళు ఇంత నెగిటివిటీని పక్కన పెట్టేసి ముందుకు వచ్చారంటే మాత్రం మామూలు విషయం కాదు. అండ్ ఏంటంటే తను చెప్పింది, అంటే నువ్వు ఈ గేమ్ లో ఎట్లా ఎవరు ఫేవరెట్ అంటే నాకు ఎవరు ఫేవరెట్ కాదు, ఫిజికల్ టాస్కుల్లోనూ నేను బాగా ఆడతాను, ఎంటర్టైన్మెంట్ ఇస్తాను, గట్టి ఫైట్ ఇస్తాను, గివప్ ఇవ్వను అనేసి. గివప్ ఇవ్వదనంటే మనకు బయట ఆల్రెడీ అర్థమైపోయింది. గివప్ ఇచ్చుంటే అసలు వాళ్ళు చిట్టి పికిల్స్ అప్పుడే ఆ కాంట్రవర్సీ అప్పుడే బ్యాక్ అయిపోయేవాళ్ళు. బట్ స్టిల్ దాన్ని ఓవర్కమ్ చేసి ముందుకు వచ్చారు అంటే వాళ్ళు గివప్ చేయరని. సో ఇష్టం లేని వాళ్ళు ఎవరు అంటే బర్నీ గారి పేరు చెప్పింది. బికాజ్ ఎందుకంటే మనం వచ్చింది గేమ్ కోసం, ఆయన రిలేషన్స్ ముసుగులో పడిపోయి ఇలా చేస్తున్నారు అనేసి అందరూ అదే చెప్తున్నారు. ఇంకన్నా బర్నీ గారు మారి కొంచెం గేమ్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. మనం చెప్పుకున్నట్లుగా తినకొచ్చేసి రెడ్ స్టోన్. ఆ రెడ్ స్టోన్ ఏంటి అంటే లగ్జరీ ఫుడ్. తను ఎప్పుడు అడిగినా తనకి లగ్జరీ ఫుడ్ అనేది వస్తుంది. మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే కదా, బిగ్ బాస్ లో పాపం ఫుడ్ కోసం గొడవలు, ల్యాక్ ఆఫ్ ఫుడ్ అనేసి ఫీల్ అయిపోతుంటారు. సో తనకేంటి అంటే లగ్జరీ ఫుడ్, అది కూడా బెనిఫిటే కదా. బికాస్ ఎందుకంటే అక్కడ చాలా మంది ఇష్టమైన ఫుడ్ కోసం కూడా క్రేవింగ్స్ అనేది ఉంటుంది. తినడానికి ఏదైనా తినాలి అనిపించినప్పుడు అది తినలేము అక్కడ. సో తనకు ఆ బెనిఫిట్ ఉంది. సో ఇంకేంటంటే నెక్స్ట్ మామూలుగా పికిల్స్ అన్ని ఇచ్చారనమాట. సో తను ఆల్రెడీ పికిల్స్ తోనే ఫేమస్ కాబట్టి పికిల్స్ అన్ని ఇచ్చి, తను ఆల్రెడీ ఎవరు సేఫ్, ఎవరు మంచి ప్లేయర్, ఎవరు టఫ్ కాంపిటీషన్ అనుకుంటున్నావు అంటే ఎవరు లేరని చెప్పారు కదా. దాంట్లో వచ్చేసి తనకి సెల్ఫిష్, ఫేక్ అలా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇది లోపలికి వెళ్ళాక ఎవరికి ఇస్తావు అన్నట్లు ఇచ్చారు. ఇంకా లోపలికి ఎంటర్ అయింది, అందరూ తనని గుర్తుపట్టారు. బికాస్ మోస్ట్లీ తన అందరికీ తెలిసిన విషయమే సోషల్ ప్లాట్ఫామ్ వాడే వాళ్ళందరికీ. ఇంకా అందరూ మామూలుగా వామ్ గా వెల్కమ్ చేశారు. బట్ స్టిల్ ఒక్కొక్కరికి కొంచెం ఏంటంటే భయం స్టార్ట్ అయిందనమాట. ఏంటి అంటే వైల్డ్ కార్డ్స్ కదా అని కొంచెం ఉంటుంది కదా, ఇన్ని వీక్స్ ఎపిసోడ్స్ చూసి వచ్చారు అనేసి ఆ ఫీలింగ్ అయితే బాగా కనిపించింది. నెక్స్ట్ ఏమో ఇంకా పికిల్స్ తెచ్చారా అంటే పికిల్స్ తెచ్చాను. మధ్యలో రీతు చికెన్ పికిల్ తెచ్చావా అంట. అంటే అసలుకే ఇది లేదంటే చికెన్ పికిల్ కావాలమ్మా నీకు అనుకున్నా నేను. సో నెక్స్ట్ ఇంకా పికిల్స్ అది ఎవరెవరికి ఏమి ఇస్తావు అంటే ఫస్ట్ తను వచ్చేసి సేఫ్ గేమ్ బర్నీ గారికి చెప్పింది. బికాజ్ తను బాండ్స్ ఇది పెట్టుకొని అలాగా ఉన్నారు అనేసి ఓకే తను అది తీసుకున్నారు. మ్యానిపులేటర్ వచ్చేసి రాము.
అందరూ షాక్ అయ్యారనమాట. బికాస్ ఎందుకంటే ఆయనే మ్యానిపులేట్ అయిపోతా ఉంటాడు. ఎలా అనేసి అంటే సంజన గారు ఎవిక్షన్ అప్పుడు అక్కడ కాన్వర్సేషన్ ఏంటంటే హరీష్ గారికి రాము రాథోడ్కి జరిగిన కాన్వర్సేషన్ సంజన గారు కూడా వచ్చాక చెప్పారు. నేను విన్నాను రా మీరేం మాట్లాడారు అని కూడా చెప్పారు. సో అక్కడ కొంచెం మ్యానిపులేట్ అయ్యాడు అనిపించింది అని చెప్పారు. ఇక్కడ ఏంటంటే ఓవర్ యాక్టింగ్ ఎవరు అంటే శ్రీజ అని చెప్పింది. సో తనేంటంటే దానికి కూడా అక్కడ ఫైట్ లాగా డిఫెండ్ లాగా చేసింది. అది జస్ట్ ఒపీనియనే కదా చెప్పారు అండ్ నువ్వు కూడా ఓవర్ యాక్టింగ్ చేయాలి అని చెప్పావు కదా అనేసి అక్కడ ఒక చిన్న ఫస్ట్ డేనే ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది. బట్ కొంచెం ఆలోచించిండాల్సింది శ్రీజ. సెల్ఫిష్ వచ్చేసి డెమోన్ అంటే టాస్కుల్లో అంత బాగా సెల్ఫిష్ గా ఉంటాడు అన్నట్టు చెప్పారు. ఫేక్ దివ్య, ఎందుకంటే తను ఎవరినైతే టాప్ 5 లో పెట్టిందో సో వాళ్ళతోనే ఉంటుంది, మిగతా వాళ్ళతో కాదంటే దివ్య కూడా డిఫెండ్ చేసుకుంది. బట్ ఇన్ నార్మల్ వే, లైక్ అంటే నేను 5 ఇష్టం అని చెప్పానంటే వాళ్ళు నాకు ఇష్టం అనే కదా, సో వాళ్ళతోనే కదా ట్రావెల్ చేస్తాను అంటే దీన్ని చెప్పింది రమ్య అందరితో మింగిల్ అవ్వాలి, దట్స్ వాట్ ద బిగ్ బాస్ అనేసి చెప్పారు, అయిపోతుంది. సో ఇంకా పికిల్స్ ఇచ్చేసారు, తన స్టోన్ తను పెట్టుకున్నారు. ఇంకా వీళ్ళు ఎక్సైట్మెంట్ అనమాట, ఏంటది అంటే ఓకే తను చెప్పింది ఇలా లగ్జరీ ఫుడ్ అనేసి. నెక్స్ట్ ఇంకా మనకి సెకండ్ వైల్డ్ కార్డ్ ఆల్రెడీ మనకి తెలిసిన విషయమే, శ్రీనివాస్ సాయి విత్ గ్యాంగ్ లీడర్ సాంగ్ అండ్ పూనకాల లోడింగ్ సాంగ్ తో వచ్చాడనమాట. తను ఆల్రెడీ మనకి నాగ్షర్ మూవీస్ లో కూడా చేశారు, కేడి మూవీలో, ఊపిరి మూవీలో, అండ్ ఇంకా మెయిన్ కొంచెం ఎక్కువ గుర్తింపు వచ్చిందంటే గోల్కొండ హై స్కూల్లో. సో తను మంచి ఇంట్రోతో వచ్చాడు. అతను మామూలుగా అగ్రెసివ్ అన్ని నేను చేస్తాను, సో ఈ బిగ్ బాస్ హౌస్ నుంచి కొంచెం నేనేంటో తెలుసుకోవాలి, ప్లస్ దీని వల్ల నాకు మంచి ఆపర్చునిటీ వస్తాయన్న హోప్ తో వెళ్తున్నాను అని చెప్తారు. ఓకే, అక్కడ తినకు వెళ్ళేటప్పుడు ఏంటంటే బ్లూ స్టోన్ వచ్చింది, ఇమ్యూనిటీ తను ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటనేసి లోపలికి వెళ్ళాక బిగ్ బాస్ చెప్తారు. తనకి ఇంకొక టాస్క్ ఇచ్చారనమాట, ఆల్రెడీ చిట్టి పికిల్స్ కి ఆ టాస్క్ లాగా ఇచ్చారు కదా. సో తినకొచ్చిన టాస్క్ ఏంటి అంటే ఒక డైలాగ్, మనకు ఆల్రెడీ ఫేమస్ తెలిసిన డైలాగే లక్ష భక్షముల డైలాగ్ వచ్చేసి సంజన గారికి నేర్పించి తన దగ్గర చెప్పించాలి. మన సంజన గారు ఆల్రెడీ కూరగాయలని, కోడికాయలు, కొన్ని తెలుగు వర్డ్స్ అనేది కామెడీ అంటే ఆవిడకి లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఇదేమి కావాలని అన్న వర్డ్స్ కాదు, వదులుతారు. సో ఈ డైలాగ్ ఎలా చెప్తారో కమింగ్ ఎపిసోడ్స్ లో చూద్దాము. తినకేమో ఇంకా బ్లూ స్టోన్ ఇమ్యూనిటీకి వచ్చింది. ఇదంతా మధ్యలో ఈ డిస్కషన్ జరుగుతుంటే బ్రేక్ నుంచి నాకు సార్ రాగానే తనుజ మధ్యలో లేచి నేను కొంచెం క్లారిఫై చేసుకోవాలి సార్ అంటే బర్నీ గారిది బాండ్స్ అంటున్నారు కదా, నాట్ ఓన్లీ నా వల్లనే కాదు కదా, నా బాండే కాదు కదా అనేసి అడుగుతుంది. నాకు సార్ ఎస్ అమ్మా అంటారు. అంటే ఆయనకి నాకంటే కూడా ఇంకా బాండ్స్ ఉన్నాయి, అవి కూడా కదా అంటే ఇక్కడ ఆ డిస్కషన్ అవసరం లేదు కదా, బాండ్స్ అంటే అందరూ చూస్తున్నారు ఎపిసోడ్స్. బట్ ఓకే తను మేబీ నన్నే అందరు అంటున్నారు, నాతో బాండ్ పెట్టుకోవడం వల్లే అని అంటున్నారు అని ఫీల్ అయ్యేమో మధ్యలో లేచి అడిగారు, క్లారిఫై చేశారు. సో ఇంకేంటంటే బ్లాక్ లో ఉన్న వాళ్ళ వైల్డ్ కార్డ్స్ అందరూ బ్లాక్ లో ఉన్న బ్లాక్ స్టార్స్ వాళ్ళు 5 మెంబర్స్ అండ్ వైల్డ్ కార్డ్స్ ఇప్పుడు మనకు ఆల్రెడీ రమ్య మోక్ష గారు అండ్ శ్రీనివాస్ సాయి గారు గార్డెన్ ఏరియాకి వెళ్ళారనమాట. సో ఏంటంటే వైల్డ్ కార్డ్స్ వీళ్ళిద్దరేమో సంచాలక్, స్టిక్ ఇట్ విన్ ఇట్. సో వీళ్ళకి కొన్ని థింగ్స్ ఉంటాయి, బోర్డ్స్ ఇచ్చారు 5 బోర్డ్స్. ఒక్కొక్కరు ఏంటంటే వీళ్ళ థింగ్స్ అనేది ఇస్తూ ఉండాలి వాళ్ళకి, బ్లాక్ స్టార్స్ ఉన్న వాళ్ళకి. సో ఆ థింగ్స్ ని వాళ్ళు ప్లాస్టర్ తో స్టిక్ చేయాలి. అదేంటంటే బజర్ మోగేంత వరకు అవి కింద పడిపోకూడదు, ఎవరి థింగ్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళు విన్ అవుతారు అండ్ సేఫ్ జోన్ లోకి వెళ్తారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇది ఆల్రెడీ క్లియర్ గా చెప్తూనే ఉన్నారు 5 స్టామ్ సేఫ్ జోన్ లో ఉండాలి అనేసి. కొంచెం స్ట్రాటజీ కావచ్చు ఏదైనా కావచ్చు ఫోకస్ చేసి ఆడితే బాగుండేది. సో స్టిక్ ఇట్ విన్ ఇట్ లో ఇంకా మామూలుగా అందరికీ ఇస్తున్నారు, స్టిక్ చేస్తున్నారు, మధ్యలో అది ఇది డిస్కషన్ జరుగుతున్నారు. లాస్ట్ కి ఏంటంటే సంజన గారికి అండ్ డెమోన్ కి టై జరిగిందనమాట. దాంట్లో ఒకరిని ఇది చెయ్యొచ్చు అంటే స్ట్రాటజీగా ఇంకా సంజన గారే ఇది చేశారు కాబట్టి సంజన గారు సేఫ్ అయ్యారు. నెక్స్ట్ సేఫ్ అయ్యారు, ఇంకా మిగిలిన 4 మెంబర్స్ బ్లాక్ స్టార్స్ లోనే ఉన్నారు. సంజన గారికి ఫైనల్ గా పాపం గోల్డెన్ స్టార్ వచ్చేసింది అనమాట. ఇంకా నెక్స్ట్ మనకు ఉన్నది ఎవరు, రీతు చౌదరి, డెమోన్ పవన్, శ్రీజ అండ్ సుమన్ అన్న. వీళ్ళు ఇంకా డేంజర్ జోన్ లోనే ఉన్నారు. వీళ్ళు అనుకుంటున్నారు కదా మేబీ ఫర్దర్ గా నామినేషన్ లో ఉంటామేమో అనుకున్నారు, కానీ ఈ వీకే ఇప్పుడే ఎలిమినేట్ అవుతాము అని వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకు ఇన్నిసార్లు స్ట్రెస్ చేసి 5 స్టామ్ రాబోతుంది, సేఫ్ జోన్ లోకి వెళ్ళాలి, డేంజర్ జోన్ అని ఎందుకు చెప్తున్నారో వాళ్ళు అర్థం చేసుకోలేదు. నెక్స్ట్ ఇంకా థర్డ్ వైల్డ్ కార్డ్ ఈవిడ అంటే ఒక స్టేజ్ లో ఐ మీన్ ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఒక పెద్ద కాంట్రవర్సీ అండ్ ఎక్కడ మనం సోషల్ మీడియాలో చూసినా వీళ్ళ విషయమే, ఇన్స్టాగ్రామ్
యూట్యూబ్, న్యూస్ ఛానల్ ఎక్కడ ఓపెన్ చేసినా వీళ్ళ గురించే. సో ఎవరో కాదండి, దువ్వెల మాధురి గారు. సో ఇవిడ ఒక మంచి ఓల్డ్ మెలోడీ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చారు. ఆకాశంలో ఆశల హరివిల్లు సాంగ్ తో. అండ్ ఏవి కూడా. సో కాంట్రవర్సీ క్యాండిడేటే, బట్ మనం ఇక్కడ వాళ్ళ పర్సనల్ లైఫ్ ది దాని గురించి మాట్లాడడం కాదు. వాళ్ళు హౌస్ లోకి వెళ్ళాక గేమ్ ఎలా ఆడతారు, వాళ్ళ వల్ల గేమ్ ఎంత చేంజ్ అవుతుంది. నేనైతే ఈవిడ కాంట్రవర్సీ క్యాండిడేట్, అండ్ వెళ్ళాక కూడా గేమ్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది, ఇంట్రెస్టింగ్ గా అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే, తను ఆల్రెడీ మ్యారీడ్, ముగ్గురు లేడీస్ డాటర్స్ ఉన్నారు. వాట్ ఎవర్ ద ఇష్యూస్, వాళ్ళు డివోర్స్ అయ్యింది. అండ్ 4 years గా దువ్వెల శ్రీనివాస్ గారితో ఉంటున్నారు. అండ్ వీళ్ళది ఏదో సంథింగ్ ఇష్యూస్ అని ఏవీలో చెప్పారు. బట్ స్టిల్ మనకి బయట పోర్ట్రే అయ్యేది వేరేలాగుంది. వాట్ ఎవర్, వీళ్ళు కూడా చాలా కాంట్రవర్సీస్ ఫేస్ చేసి వకులా సిల్క్స్ అనేది ఏదో స్టార్ట్ చేశారు, షోరూమ్ లాగా. అండ్ పాలిటిక్స్ లో ఉన్నారు, ఇంకా బిజినెస్ లేవో ఉన్నాయంట. ఈవిడ హౌస్ లోకి వెళ్ళాక ఎలా ఉంటారు అనేది మాత్రం ఆడియన్స్ చాలా మందికి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. లైక్ బయట ఉన్నట్టే ఉంటారా, లేకపోతే లోపల అందరితో కలివిడిగా ఉంటారా? బయట కూడా కలివిడిగా ఉంటారు, బట్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేస్తారు, టాస్క్లు ఎలా ఆడతారు. ఎందుకంటే బయట వేరు, లోపల వేరు. ఇంకా నాకు సార్ కూడా అడిగారు ఎలా వచ్చావమ్మా అంటే, సో శ్రీనివాస్ గారు పర్మిషన్ ఇస్తేనే వచ్చాను, ఆయన అన్ని చూసుకుంటాను, నువ్వు వెళ్ళి ఆడిరా అంటే వచ్చానని చెప్తారు. ఓకే, ఎవరి ఇష్టం అంటే బెటర్ గా కొంచెం ఇమాన్యువల్ ఇష్టం, బికాస్ కామెడీ కానీ టాస్క్ వైజ్ మీరు గమనించారంటే ఎవరైనా కూడా ఇమాన్యువల్ కి ఇంత నెగిటివ్ కూడా చెప్పట్లేదు. అందరూ గేమ్ వైజ్ కానీ ఎంటర్టైన్మెంట్ వైజ్ కానీ ఇమ్ముకి పాజిటివిటీనే ఎక్కువ ఉందన్నమాట ఇప్పటి వరకు అయితే. నెక్స్ట్ వచ్చేసి తను చెప్తుంది, అంటే లోపలికి వెళ్ళాక ఏం చేంజ్ చేస్తావు అంటే అక్కడ అన్ని బాండ్స్, ఫ్యామిలీ ట్రీ ఏర్పరచుకున్నారండి. నాది బర్నీ గారినే అనిపించింది, బికాస్ కూతురు, చెల్లెలు, తమ్ముడు అన్ని హౌస్ మేట్స్ అందరికి అంటే పెదరాయి లాగా అయిపోయారనమాట బర్నీ గారు. సో అవంతా మాస్కులు బయటకు తీస్తాను అని చెప్తారు. అదేంటమ్మా, ఇప్పుడు ఏదైనా ఫ్యామిలీనే కదా, ఇప్పుడు నువ్వు వదిలేమంటే శ్రీనివాస్ హౌస్ ని వదిలేమంటే వదిలేస్తావా అంటే తను అదే చెప్పారు, ఆయన సపోర్ట్ చేస్తాను, వెళ్ళమంటేనే వచ్చాను, ఒకవేళ ఆయన వద్దు అని ఉంటే వచ్చిండను, బికాస్ ఇది లైఫ్, ఇది గేమ్, మన గేమ్ కోసమే. కరెక్ట్ గా చెప్పారు అక్కడ. ఎందుకంటే ఇది గేమ్, మన గేమ్ కోసం ఆడాము. ఇప్పుడు లాస్ట్ కి అంత బాండ్స్ ఏర్పరచుకున్నాక, ఇప్పుడు ఫాదర్ డాటర్ ఉంటారు, కూతురు తీసుకుంటుందా, నువ్వు తీసుకుంటావా కప్ అంటే అప్పుడు ఏం చేయాలి? కరెక్టే కదా, మన గేమ్ కోసం ఆడాము, ఇండివిజువల్ గేమ్ ఆడితే బెటర్గా ఉంటుంది అన్న దాంట్లో చెప్పారు. సో ఏంటంటే మామూలుగా ఇప్పటి వరకు ఇట్లా స్టోన్స్ ఇచ్చారు. ఇప్పుడు వచ్చేసి ఈవిడికి స్టోన్ వచ్చేసి మనకి రిమైనింగ్ హోస్ట్లు ఉన్నారు కదా, రిమైనింగ్ బిగ్ బాస్ లాంగ్వేజ్ హోస్ట్లు వచ్చేసి ఇప్పుడేమో ఫస్ట్ సుదీప్ గారు కన్నడ దగ్గర నుంచి ఈవికి స్టోన్ వచ్చిందనమాట, గోల్డెన్ బస్ స్టోన్. అంటే ఇది నాకు తెలిసినంత వరకు సార్ ఏమో లాస్ట్ వైల్డ్ కార్డ్ ది సూపర్ స్టోన్ అని చెప్పారు, బట్ ఇది చాలా సూపర్ స్టోన్ అండి. ఎందుకు అంటే ఎలిమినేషన్ ని ఆమె స్టాప్ చేయొచ్చు. ఇప్పుడు ఒక ఎలిమినేట్ అవుతున్నారంటే మేబీ అది తను ఉండొచ్చు ఆ ప్లేస్ లో, లేకపోతే ఇంకొకళ్ళు ఉండొచ్చు ఆమె ఎవరినైనా సేవ్ చేయాలి అనుకుంటే. సో ఎలిమినేషన్ నే స్టాప్ చేయొచ్చు కదా, ఇది గ్రేటెస్ట్ పవర్ అనే నేను అనుకుంటున్నాను. సో ఇంకా మాధురి గారు హౌస్ లోకి వెళ్ళారు. ఇక్కడ వెళ్ళాక తనూజ ఇమాన్యువల్ తో డిస్కషన్ అనమాట, ఏంట్రా ఇంతమంది వచ్చేసారు, ఎలా ఉంటారు వీళ్ళు, గేమ్ వైల్డ్ గా ఉండబోతుందా, నాకు భయం వేస్తుంది. మళ్ళీ తనకు తనే సర్ది చెప్పుకుంటుంది, అయ్యో భయం ఎందుకు, నువ్వు స్పోర్టివ్ గా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అనేసి. కానీ కొంచెం హౌస్ మేట్స్ కి అయితే కొంచెం భయం అనేది ఉంటుంది కదా. బర్నీ గారు కూడా మాధురి గారు వచ్చాక మాధురి ఈవిడొచ్చారా అన్నట్లు రియాక్ట్ అయ్యారు. శ్రీజ ఏంటంటే నేమ్ ఏదో అడిగితే మాధురి గారు ఇంతమంది చెప్పారు కదా కనుక్కో అన్నట్లు చెప్పారు. శ్రీజ ఆర్గ్యూ చెయ్యబోయి కూడా ఆవిడకి అర్థమైందేమో ఎందుకులే అమ్మో అనేసి సైలెంట్ అయిపోయిందండి. మామూలుగా శ్రీజ సైలెంట్ అవ్వదు కదా ఆర్గ్యుమెంట్ లో, బట్ అక్కడ స్టాప్ అయింది. ఇంకా మాధురి గారికి వచ్చిన అది స్టోన్ తీసుకెళ్లి పెట్టుకున్నారు. నెక్స్ట్ 4th వైల్డ్ కార్డ్ నిఖిల్ నాయర్ ఓజీ సాంగ్ తో ఎంటర్ అయ్యారు. మనకు ఆల్రెడీ తెలిసిందే, ఊర్వశివో రాక్షసో సీరియల్లో ఉన్నారు, ఇంకా కొన్ని సీరియల్స్ తెలుగులో చేశారనమాట. సో అతనేమో కేరళలో బాన్, సెటిల్డ్ ఇన్ బెంగళూరు. సీరియల్స్ ఏమో ఇప్పుడు తెలుగులో కూడా చేస్తున్నారు, తెలుగులో చాలా మంచి పేరు వచ్చింది అని చెప్తున్నారు. మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళని మాత్రం ఒప్పుకోవచ్చండి, బికాస్ ఎవరు వచ్చినా ఎవరికైనా కూడా ఆపర్చునిటీ ఖచ్చితంగా ఇస్తారు. మన వాళ్ళకి అక్కడ ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది పక్కన పెడితే, తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు మాత్రం అన్ని ఇండస్ట్రీ వాళ్ళని బాగా ట్రీట్ చేస్తారు. సో టఫ్ కాంపిటీషన్ ఎవరు అంటే ఇమాన్యువల్ అని చెప్తాడు, బికాస్ అందరూ మేబీ పాజిటివ్ గా అంటే ఇమాన్యువల్ పేరే వస్తుంది అనమాట. సో ఇక్కడ మోహన్ లాల్ గారు వచ్చారు కేరళ బిగ్ బాస్ నుంచి.
సో ఆయన పింక్ కలర్ స్టోన్ ఫర్ ద కంటెండర్ అన్నమాట. అంటే కెప్టెన్సీ కంటెండర్షిప్ గెలుచుకోవడం కూడా గ్రేట్ కదా. సో ఆ కంటెండర్ గా తను ఆ స్టోన్ వల్ల బెనిఫిట్ వస్తుంది తనకి. ఇంకొకటి ఏంటి అంటే నిఖిల్ కి ఇచ్చిన టాస్క్ వచ్చేసి ఆర్మీ పవన్ కళ్యాణ్ ని నేను క్యాప్టెన్, నీ క్యాప్టెన్సీ బ్యాచ్ తీసేసి స్టోర్ రూమ్ లో పెట్టే అని కన్విన్స్ చేయాలి అని చెప్పి పంపించారు. పాపం ఇతనికి కూడా కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నట్లుంది. వెళ్ళారు, ఇంకా స్టోన్ అక్కడ పెట్టారు. స్టోన్ గురించి అయితే చెప్పలేదు. ఓకే, ఇంకా మళ్ళీ వీళ్ళిద్దరు ఎంటర్ అయ్యారు కాబట్టి మాధురి గారు అండ్ నిఖిల్ గారు ప్లస్ బ్లాక్ స్టార్స్ ఇంటూ ద గార్డెన్ ఏరియా అన్నమాట. మళ్ళీ ఒక టాస్క్ లాగా పెట్టారు, క్యాచ్ ద స్టిక్. ఇక్కడ ఏంటంటే 4 మెంబర్స్ ఉన్నారు కదా, ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క స్టిక్ ఉంటుంది. నాకు సరే ఇప్పుడు లెఫ్ట్ అన్నప్పుడు లెఫ్ట్ సైడ్ స్టిక్ వదిలేసి ఆ స్టిక్ పట్టుకోవాలి, ఈ స్టిక్ వదిలేసి ఆ స్టిక్ పట్టుకోవాలి. అలా గేమ్ పెట్టారు. పాపం సుమన్ అన్న ఫస్టే అవుట్ అయ్యారు. మళ్ళీ 3 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు ఆడుతున్నారు కానీ బట్ ఏంటంటే నార్మల్ అయిపోయింది. లెఫ్ట్ అంటే కాన్షియస్ గా ఆడుతున్నారు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మూవ్ అవుతూ పట్టుకోవాలి. పాపం సెకండ్ లెవెల్లో డెమోన్ అవుట్ అయ్యాడు. రీతు శ్రీజ ఉంటే ఇంకా రీతు సేఫ్ అయిపోయింది అనమాట. సో ఇంకా మనకి శ్రీజ, డెమోన్, సుమన్ అన్న ఉన్నారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వైల్డ్ కార్డ్స్ రాగానే అంటే మాధురి గారు చెప్పారు కదా ఎలిమినేషన్ అనేసి, రీతు ఏంటంటే పాపం కొంచెం కాకా పడుతుంది అనమాట. అంటే ఆ బెనిఫిట్ ఉందనో ఇంకేమో తెలియదు కానీ మీరు రాగానే నాకు లక్ వచ్చింది అనేసి ఇంకా ఆవిడని హక్ చేసుకొని, నేను ఫస్ట్ వైల్డ్ కార్డ్స్ అది వచ్చినప్పుడు అనుకున్నాను నెక్స్ట్ వచ్చే వైల్డ్ కార్డ్స్ అన్న నాకు లక్ తేవాలనేసి. మేబీ అది లక్కో లేకపోతే స్టోన్ కోసం కాకానో కమింగ్ ఎపిసోడ్స్ లో చూద్దాము. ఇంకా తర్వాత అక్కడ కూడా నిఖిల్ కి చెప్పిన టాస్క్ మర్చిపోయాడో ఏమో తెలియదు కానీ మళ్ళీ నాకు సార్ గుర్తు చేశారు. స్టేజ్ మీద చెప్పింది గుర్తుందా నిఖిల్ అంటే ఎస్ సార్ అనేసి వెళ్ళి కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. నేను కెప్టెన్ బ్యాట్ వేసుకున్నాను, సో మీరు అది తీసేసి పెట్టేయాలి అంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయాడు. అక్కడ కూడా శ్రీజ ఇంకా తనుజ వీళ్ళ హౌస్ మేట్స్ అది టాస్క్ ఏమో ఆలోచించు అంటే అప్పుడు వీళ్ళు డౌట్స్ రేస్ చేశారనమాట. భరణి గారేమో మధ్యలో అంటే నీకు అక్కడ స్టేజ్ మీద వాళ్ళు చెప్పారా లేకపోతే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చిందా అనేసి. యాక్చువల్ గా ఫస్ట్ అయితే కొంచెం ఆర్మీ పవన్ కళ్యాణ్ కన్విన్స్ అయ్యి పెట్టడానికి వెళ్ళబోయాడు. ఇంకా వీళ్ళందరూ మధ్యలో స్టార్ట్ చేసేసరికి కొంచెం డౌట్ఫుల్ గా అయ్యాడు. ఇంకా నాకు సార్ వచ్చి అడిగేసరికి నిఖిల్ గారికి అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ అక్కడ ఏమంటున్నాడంటే నేను చెప్పాను సార్ బట్ వాళ్ళు మీరు చెప్పాకే చేస్తా అన్నారు అనేసి. అంటే అవును నువ్వు కన్విన్స్ చేయమనే కదా ఆయన చెప్పింది. మేబీ ఈయనకు కూడా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉందేమో తెలియదు. సో ఇంకా అయిపోయింది, కన్విన్స్ చేయలేకపోయాడు కాబట్టి తిన కెప్టెన్సీ ఇది తీసేసి తనకు పెట్టారు, అయిపోయింది. కన్విన్సింగ్ లో ఫెయిల్ అయ్యాడు. సో ఇంకా గేమ్స్ లో చూద్దాం అన్నట్లు చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి మనకి 5th వైల్డ్ కార్డ్. ఈ వైల్డ్ కార్డ్ ఇంట్రో మాత్రం అదిరిపోయిందబ్బా. అండ్ అందరికి తెలిసిన విషయమే, ఆల్రెడీ ఎపిసోడ్ చూసేసి ఉంటారు. ఆయిషా గారు సో అబచా సాంగ్ అండ్ మోత మోగిపోది సాంగ్ తో ఎంట్రీ ఇచ్చారు. అండ్ తన గురించి పాపం ఏదో కాసేపు నాగ్ సార్ కూడా అది ఇది అనేసి జెట్ ఏదో ఉందనేసి ఆ ఫొటోస్ వేశారు, టామ్ బాయ్ అది ఇది అని డిస్కషన్ జరిగింది. అండ్ తను కూడా కాంట్రవర్సీ అని చెప్పలేం కానీ బట్ కాంట్రవర్షియల్ క్యాండిడేటే. ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తుంది, ఎదురుగా ఎవరున్నారని కూడా కేర్ చేయదు. అంటే హౌస్ మేట్స్ తోనే కాదు, ఈవెన్ హోస్ట్ తో కూడా. హోస్ట్ ఏదన్నా తప్పు ఏం చెప్పరు బట్ స్టిల్ ఏదన్నా చెప్పినా కూడా వాళ్ళని కూడా క్వశ్చన్ చేస్తుంది. తమిళ్ బిగ్ బాస్ లో ఆల్రెడీ హల్చల్ క్రియేట్ చేసింది, కమల్ హాసన్ సార్ నే రిటర్న్ క్వశ్చన్ చేసింది, తమిళ్ బిగ్ బాస్ లో అదరగొట్టేసిందంట. అంటే కాంట్రవర్సీస్ కానీ గొడవలు కానీ ఏదైనా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం అదంతా బాగుందని అన్నారు. నెక్స్ట్ ఏంటంటే లవ్ స్టోరీ చెప్పమంటే ఆ హౌస్ లో ఉన్నప్పుడు తను బాగా మిస్ అయిందంట బట్ స్టిల్ 65 days తర్వాత బయటకు వచ్చి చూస్తే పాప మా అబ్బాయి ఇంకొకరితో వెళ్ళిపోయాడని చెప్పింది. సో తినకేంటంటే హార్ట్ బ్రేక్ రీజన్స్ ఏంటి, సేతుపతి గారు అనమాట మనకి తమిళ నుంచి గ్రీన్ స్టోన్ ఇచ్చారు. అంటే నామినేషన్స్ కి హెల్ప్ అవుతుంది అనమాట. డైరెక్ట్ తను నామినేట్ చేయొచ్చు అండ్ దానికి ఇంకా ఏం పవర్స్ ఉన్నాయో లోపలికి వెళ్ళాక బిగ్ బాస్ చెప్తారని చెప్పారు. సో హార్ట్ బ్రేక్ రీజన్స్ చెప్పమంటే ప్రేమ అనేది ఎక్కువ ఉండకూడదు, నెక్స్ట్ చాలా నచ్చిన వాళ్ళు లేకపోతే అది అని చెప్తారు. ఇంకేంటంటే ఫుల్ హార్ట్ ఇస్తారనమాట. ఆ హార్ట్ లోపల చాలా మంది బాయ్స్ ఉన్నారు కదా, నీకెవరు మంచిగా అనిపిస్తారు వాళ్ళకి హార్ట్ ఇవ్వమని చెప్తారు. సో చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది బిగ్ బాస్ హౌస్ లేకి వెళ్ళడానికి. సో ఇంకా ఇంటూ ద హౌస్ వెళ్ళింది అనమాట. ఇంకా అక్కడ అది పవర్ పెట్టేసి నామినేషన్స్ అని చెప్పింది అండ్ ఇంకా హార్ట్ ఇవ్వమన్నారని కొంచెం కామెడీ. ఆడ వెళ్ళగానే ఇమ్ము గారు అనేసి అనింది అనమాట. పాపం ఇమాన్యుయల్ హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. రమ్య వచ్చినప్పుడు కూడా అన్నాడు అనమాట, లైక్ నేను బిగ్ బాస్ కి చెప్పుకున్నాను కదా ఎవరన్నా అందమైన అమ్మాయిని పంపించారా అన్నట్లు కొంచెం కామెడీ చేస్తున్నాడు మనవాడు.
ఇక్కడ ఏంటి అంటే ఇంకా ఆయిషా వచ్చేసి ఆ ఫుల్ హార్ట్ వచ్చేసి ఇమాన్యుయల్ కి ఇచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేశాను లైక్ ఇమాన్యుయల్ కే ఇస్తుంది అనేసి. అబ్బా! సో ఇమాన్యుయల్ కి ఇచ్చేసింది, అయిపోయింది. నెక్స్ట్ కాసేపు మనకి డ్యూడ్ మూవీ ప్రమోషన్ జరిగింది, వాళ్ళ చిట్ చాట్ అండ్ ప్రోమో చూసాము. ఏదో ఒక చిన్న డాన్స్ 2 స్టెప్లు వేశారు, అయిపోయింది. నెక్స్ట్ 6th వైల్డ్ కార్డ్ గౌరవ్ గుప్తా హే సూపర్ స్టార్ డా సాంగ్ తో ఎంట్రీ ఇచ్చారు. అండ్ ఆయనకి స్కై బ్లూ కలర్ వచ్చిందనమాట. అదేంటి అంటే బిగ్ బాస్ నుంచి ఏదన్నా ఇతను గేమ్ రాంగ్ గా ఆడుతున్న సజెషన్ అనేది తీసుకోవచ్చు. సో ఏంటి అంటే ఆయనకి లాంగ్వేజ్ ప్రాబ్లం బాగా ఉందనిపిస్తుంది. పాపం ఫ్లోరా గారికి లాంగ్వేజ్ బ్యారియర్ ఎలా ఉందో చూసాం కదా, ఈయనకు కూడా అలాగే అనిపిస్తుంది. అండ్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు అని కూడా అనిపించింది. నెక్స్ట్ 4 అవుట్ ఆఫ్ ద 4 లేడీస్ ఫొటోస్ లో ఆయన తనుజాని సెలెక్ట్ చేసుకున్నారు. తనుజ ఫోటో వెనక 50 పాయింట్స్ 50 నంబర్ ఉంది. సో అన్ని పుషప్స్ చేయమంటే చేశారు. ఫిజికల్ టాస్కుల్లో అయితే గట్టిగా ఇస్తారని అనిపిస్తుంది. మేబీ మైండ్ గేమ్స్ అట్లా ఏముంటుందో చూడాలి. సో లోపలికి వెళ్ళాక ఇంకా మామూలుగా అది పెట్టేశారు, అయిపోయింది. తెలుగు ప్రాబ్లం ఉందని ఇంకా నాగ్ సార్ చెప్పారనమాట, దివ్య తెలుగు నేర్పించాలి, నెక్స్ట్ వీకెండ్ ఎపిసోడ్ లో గౌరవ్ తెలుగు మాట్లాడాలంటే దివ్య ఓకే అంటది. నెక్స్ట్ మళ్ళీ ఆల్రెడీ ఇంకా వైల్డ్ కార్డ్స్ అందరూ 6 మెంబర్స్ వచ్చేసారు కాబట్టి లాస్ట్ వచ్చిన వీళ్ళిద్దరు మాత్రం గౌరవ్ అండ్ ఆయిషా బ్లాక్ స్టార్స్ ఇంటూ ద గార్డెన్. మళ్ళీ టాస్క్ అనమాట, ఫిల్ ఇంటూ ద బీకర్స్. డెమోన్ పవన్, సుమన్ అన్న అండ్ శ్రీజ. ఇక్కడ ఏంటంటే నాకు ఫస్ట్ అనిపించింది శ్రీజ అసలు స్టార్టే చేయట్లేదు. డెమోన్ పవన్ అయిపోయి ఇంకా స్లోగా బ్యాలెన్సింగ్ లాగా అలా పెట్టుకున్నాడు అనమాట. ఫైనల్ గా పాపం దీంట్లో సుమన్ అన్న అవుట్ అయిపోయాడు. ఎందుకు అవుట్ అయ్యాడు అనేది అర్థం కాలేదు. బికాస్ ఇంకా ఫిల్ చేసి ఉండొచ్చు కదా, అర్థం కాలేదా, కన్ఫ్యూజ్ అయ్యారా అనేది మాత్రం క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ ఇంకా మళ్ళీ డెమాన్ పవన్ కి శ్రీజాకి టాస్క్. అక్కడ ఏంటి అంటే సంచాలక్ వాళ్ళు అటు సైడ్ ఉంటారు అండ్ ఇటు 2 బోర్డ్స్ ఉంటాయి, హుక్స్ ఉంటాయి అనమాట. వాళ్ళు రింగ్స్ వేస్తూ ఉంటారు, అవి వీళ్ళు క్యాచ్ పెట్టుకొని రింగ్స్ త్రో చేసినప్పుడు ఆ హుక్స్ కి పడాలి. ఫస్ట్ రౌండ్ లో పాపం శ్రీజ బాగా వేసింది. డెమోన్ ఏంటంటే బజర్ మోగినప్పుడు అతని హ్యాండ్ నుంచి త్రో చేశాడు, లక్కీగా అది పడిపోయింది. పాపం శ్రీజ అక్కడ డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసింది కానీ బట్ నాకు సార్ మేము చూస్తున్నాం కదమ్మా అనేసరికి ఇంకా ఎందుకులే అని స్టాప్ అయిపోయింది. సో అయిపోయింది. 2-2 అయ్యేసరికి టై అయింది. మళ్ళీ 90 సెకండ్స్ ప్లే చేశారు. పాపం శ్రీజ అది జస్ట్ డెమాన్ పవన్ 4 వేసాడు, శ్రీజ 3 వేసింది. ఇది బాగానే ఆడింది కానీ బట్ స్టిల్ మేబీ బ్యాడ్ లక్ ఏమో తెలియదు కానీ. సో ఇంకా డెమోన్ ఏమో సేఫ్ అయిపోయాడు, రీతు హ్యాపీ అయిపోయింది. సుమన్ అన్న శ్రీజ. ఇక్కడ మీరు గమనించారంటే నేను ఫస్ట్ లో చెప్పాను కదా శ్రీజ ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫెయిరా అనేసి. తను ఎంతో స్ట్రాటజీ యూజ్ చేసి ఎక్కడ 1-on-1 పడుతుందో అనేసి సో సుమన్ అన్నని టీమ్ చేసుకునింది. అదే తన ఫ్రెండ్ తోనే టీమప్ అయి ఉంటే మేబీ ఈ డేలో ఈ రోజు ఇలా జరుగుండేది కాదేమో అని నాకైతే అనిపించింది. మీకు ఎంతమందికి అయితే శ్రీజ ఈ స్ట్రాటజీ వల్ల ఎలిమినేట్ అయ్యింది అనిపించిందో చెప్పండి. సో రింగ్స్ అయిపోయింది, టై అయిపోయింది. డేంజర్ జోన్ లో ఇంకా వీళ్ళిద్దరే ఉన్నారనమాట. ఇప్పుడు ఏంటి అంటే వీళ్ళందరూ వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళని గార్డెన్ ఏరియాకి రమ్మన్నారు. సో ఇప్పుడు ఎలిమినేషన్ ప్రక్రియ వీళ్ళ చేతుల్లో ఉందన్నమాట. వాళ్ళు వీళ్ళిద్దరిలో ఎవరిని రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నారో జస్ట్ 6 బెలూన్స్ పెట్టారు ఈచ్. ఒక బెలూన్ ని తీసి ఇంకా వదిలేయచ్చు. ఇక్కడ ఏంటి అంటే మనం ఫెయిరా అన్ఫెయిరా అనుకున్నది ఓన్లీ వీళ్ళ చేతుల్లో వైల్డ్ కార్డ్స్ చేతుల్లో ఉందేమో అనుకున్నాం, బట్ ఈ టాస్క్లు అన్ని కన్సిడర్ చేశారు. అండ్ దీని స్ట్రాటజీ వల్ల వీళ్ళు వీక్ అవ్వడం, ఐ మీన్ టీమ్ వచ్చేసి లీస్ట్ పాయింట్స్ తెచ్చుకోవడం, లీస్ట్ లో ఉండి ఇంకా డేంజర్ జోన్ లో ఉన్నారు. లాస్ట్ కూడా అది క్యారీ అయిపోయింది. మేబీ ఆ టీమ్ అప్స్ అయ్యేటప్పుడే శ్రీజ కొంచెం ఓవర్ స్ట్రాటజీ కాకుండా నార్మల్ గా ఆలోచించి తను ఆర్మీ పవన్ కళ్యాణ్ ఫిజికల్లీ స్ట్రాంగ్ కదా అని అట్లా ఆలోచించుంటే బాగుండు. బట్ ఎక్కడ 1-on-1 పడుతుందో అన్న ఒక్క దీంతో ఎక్కువ ఆలోచించేసి ఇలా చేసుకుంది. సో నెక్స్ట్ అక్కడ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇంకా వీళ్ళు ఎలిమినేట్ చేయాలి. ఫస్ట్ ఆయిషా వచ్చేసి శ్రీజాని తీసేసింది. బికాజ్ సుమన్ అన్న బాగా క్యాపబుల్, అన్ని గేమ్స్ లో ఆడుతున్నారు అని చెప్పింది. ఓకే అనిపించింది. శ్రీజ కూడా ఆడింది బట్ స్టిల్ ఆవిడకి అనిపించిందేమో ఓకే. నెక్స్ట్ సాయి గారేమో సుమన్ అన్నకు తీశారు బికాస్ తను ఇందాక గేమ్ కూడా బాగా ఆడింది, సుమన్ అన్న ఇంకా ఆడాలి అన్నట్లు చెప్పారు. ఓకే. మాధురి గారేమో శ్రీజ అంటే ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవుతుంది. మాధురి గారు కరెక్ట్ పాయింట్ చెప్పారు. ఇందాక కూడా నిఖిల్ గారు కన్విన్స్ చేస్తూ ఉంటే మధ్యలో ఇన్వాల్వ్ అయ్యారు. సో ప్రతి దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వడం నాకు నచ్చలేదు అని కరెక్ట్ గా చెప్పేశారు అన్నమాట, తనకు అనిపించిన పాయింట్.
నెక్స్ట్ ఏమో గౌరవ్ గారు సుమనన్నని తీసేశారు బికాస్ ఇందాక శ్రీజ గేమ్ ఆడింది, ఓన్లీ ఆయన ఈ రోజు గేమ్ గురించే చూశారు. నిఖిల్ గారేమో శ్రీజాన్ తీసేశారు బికాస్ సుమనన్న క్యాపబుల్ అని చెప్పారు. రమ్య కూడా సేమ్ శ్రీజాన్ తీసేసింది. వీళ్ళు ఇంత ఈజీగా ఇట్లా ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుంది అని మేబీ గెస్ట్ చేయలేదేమో తెలియదు, కానీ నాగ్ సార్ వాళ్ళు అయితే చెప్తూనే ఉన్నారు. హింట్, మేబీ అది హింట్ అనుకోవచ్చు, గేమ్ ని ఇంకొంచెం ఫోకస్ చేసి ఉంటే బాగుండేది. రమ్య చిట్టి పికిల్స్ కూడా సేమ్ రీజన్ చెప్పింది, ప్రతి దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వడం అది ఇది అనేసి. ఇంకేంటంటే నాగ్ సార్ అనౌన్స్ చేశారు, హౌస్ మేట్స్ అందరూ షాక్ అయ్యారనమాట. ఆర్మీ పవన్ కళ్యాణ్ ఇంకా ఏమో నిల్చో ఉన్నారు. ఆర్మీ పవన్ కళ్యాణ్ ఇంకా ఏడుపు స్టార్ట్ చేశారు. అంటే ఫ్రెండ్ వెళ్ళిపోతుందంటే ఆబ్వియస్లీ బాధ ఉంటుంది కదా, ప్లస్ అందులో తనకి బాగా సపోర్ట్ చేసింది శ్రీజ ప్రతి టాస్క్ లోను. సో శ్రీజ ఎలిమినేటెడ్. మేబీ వీళ్ళు అనుకున్నారు కదా లైక్ సీక్రెట్ రూమ్ లో పెడుతుంది అలా ఇలా అనుకున్నారేమో, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఎలిమినేషన్ అనేసి. ఇంకా హౌస్ మేట్స్ అందరూ షాక్. శ్రీజ వచ్చింది, ఇంకా అందరూ ఓదారుస్తున్నారు. రీతు వెళ్ళేటప్పుడు కూడా చెప్తుంది నాకు నీ మీద ఏం లేదు, జస్ట్ ఇలా అంతే అనేసి చెప్తుంది. ఆర్మీ పవన్ కళ్యాణ్ మాత్రం బాగా ఏడుస్తున్నాడు. ఇమాన్యువల్ నేనున్నా కదరా ధైర్యంగా ఉండు అని ఇమాన్యువల్ ఓదారుస్తున్నాడు. బర్నీ గారు ఓదారుస్తున్నారు. ఓకే, వెళ్ళేటప్పుడు కూడా చెప్తుంది నువ్వు ఏడవకురా, గేమ్ బాగా ఆడు అనేసి. ఓకే, ఇంకా శ్రీజ స్టేజ్కి వెళ్ళిపోతుంది. అక్కడ ఏంటంటే కొన్ని క్యాప్షన్స్ పెట్టి ఎవరెవరిది అన్నట్లు పెట్టమంటే ఫ్రెండ్ వచ్చేసి డెమోన్ పెడుతుంది, లైక్ ముందు నుంచి ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ బాగా ఆడు అని చెప్తుంది. ఎనిమి వచ్చేసి బర్నీ గారు, బికాస్ ఏంటంటే ఆయన అందరితో బాండ్స్ ఏర్పరచుకున్నారు. పాపం ప్రతి ఒక్కళ్ళు బాండ్స్ అని. ఇంకన్నా బర్నీ గారు చేంజ్ అవ్వండి సార్. సో బాండ్స్ ఎక్కువ, ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే నాకు ఆ ఎఫెక్షన్ అనేది చూపించలేదు, నన్ను ఎందుకో ఎనిమిగా ఇది చేస్తున్నట్టు అందుకనే పెట్టానంటే ఇంకా బర్నీ గారు కూడా ఓకే ఆల్ ది బెస్ట్ అమ్మా, డీల్ మర్చిపోద్దు అనేది చెప్తారు. ట్రస్ట్ వచ్చేసి ఆర్మీ పవన్ కళ్యాణ్, బికాస్ హౌస్ లోకి వెళ్ళాక ఎవరినైనా నేను గుడ్డిగా ట్రస్ట్ చేస్తానంటే ఆర్మీ పవన్ కళ్యాణ్. ఓకే, ఆర్మీ పవన్ కళ్యాణ్ కూడా అంతా బానే ఉంది, కానీ మేబీ ఇప్పుడు శ్రీజ స్ట్రాటజీ అలా చెప్పున్నా కూడా ఆర్మీ పవన్ కళ్యాణ్ కొంచెం చెప్పుండాల్సింది కదా, ఇద్దరం టీం అవుదామనో ఇంకోటో. ఇంకా రియల్ అంటే సంజన గారిది ఫస్ట్ లో అందరికి ఇరిటేషన్ అనిపించింది ఆవిడ చేసిన నాటినెస్ కానీ ఏదైనా, తర్వాత అర్థమైంది ఆమె రియల్ క్యారెక్టర్ అదే, యాక్ట్ చెయ్యట్లేదు అనేసి. సో అదే శ్రీజ చెప్తుంది, ఆవిడకి మనసులో ఏది ఉంటుందో బయటకు అదే చెప్తుంది సార్ అనేసి. సో సంజన గారు కూడా మిస్ చేస్తానని చెప్పి. ఫేక్ వచ్చేసి దివ్య అని చెప్తారు, అంటే తను బయట చూసొచ్చి అదే అట్లా వాళ్ళతోనే ఉంటుంది అండ్ ఫేక్ అని నాకు అనిపిస్తుంది అనేసి. దివ్య కూడా ఇంకేం పెద్దగా డిఫెండ్ చేసుకోలేదు. సుమన్ అన్నది వీక్ చెప్తుంది, అంటే ఏదైనా పాయింట్ ఇంకా గట్టిగా అడగాలన్నా ఇంకా కొంచెం గేమ్ లో ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్తుంది. సో గుడ్ వచ్చేసి ఇంకా రీతు, తనూజ, రాము. సో రీతుతో ఏం ఇష్యూస్ లేదు, ఏదో ఒక పర్సన్. తనూజకేమో ఈ వీక్ బాగా క్లోజ్ అయింది. రాము కూడా బాగుంటాడు, అందరి గురించి ఆలోచిస్తుంటాడు అని చెప్పింది. ఫైనల్ గా స్ట్రాంగ్ వచ్చేసి ఇమ్ము. ఏంటంటే ఇమ్ము అన్నిటిల్లోనూ గేమ్స్, ఫిజికల్ టాస్క్లు కానీ, ఓదార్చడం కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, వర్క్ వైజ్ అన్ని ఇమ్ము అన్న సూపర్ అని చెప్తుంది. నెక్స్ట్ ఏమో ఓకే, ఇంకా శ్రీజ గుడ్ బై చెప్పేసే టైం వచ్చేసింది. శ్రీజ బాయ్ చెప్పేస్తుంది, అయిపోతుంది. తర్వాత ఇక్కడ అందరు ఇంకా నాగ్ సార్ కూడా హౌస్ మేట్స్ కి బాయ్ చెప్తూ ఉంటారు అనమాట. ఇక్కడ సుమన్ అన్న సార్ నాకు స్టార్ ఇవ్వడం మర్చిపోయారు సార్ అంటే కావాలనే చేసినట్లున్నారు అనమాట. ఇలాగే ప్రతి దాంట్లో అడుగు సుమన్ అని చెప్తారు. ఇక్కడైతే ఇంకా ఎపిసోడ్ ఇంతటితో అయిపోతుంది. మనకి ఇంకా ఈ రోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో ప్రీవియస్ హౌస్ మేట్స్ అందరికి ఒక భయం అనేది ఏర్పడింది అనమాట. అంటే గేమ్ ఎలా ఉండబోతుందో, బికాజ్ ఆల్రెడీ రమ్య చిట్టి పికిల్స్ గురించి హౌస్ లో ఉన్న అందరికి తెలుసు, మాధురి గారి గురించి తెలుసు, అండ్ ఆయిషా గారి గురించి కూడా కొంతమందికి తెలుసు అని అనుకుంటున్నాను. ఇటు చూస్తే ఏమో శ్రీనివాస్ గారు కొంచెం సైలెంట్ గా ఉన్నారు, గౌరవ్ గారికి ఏమో కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, ఫిజికల్ టాస్క్లు అయితే బాగా ఆడతారు. నిఖిల్ కూడా ఫిజికల్ టాస్క్లు ఆడతారు, కానీ ఆయనకు కూడా కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లమ్ మరి ఏంటో అర్థం కావట్లేదు. వీళ్ళందరూ నెక్స్ట్ వీక్ కి బాండ్స్ పెంచుకుంటారా, గేమ్ మీద ఫోకస్ చేస్తారా, రేపు నామినేషన్స్ లో ఎలా ఉండబోతుంది? బికాజ్ ఎందుకంటే నామినేషన్స్ ప్రక్రియ ప్రతిసారి మామూలుగా హౌస్ మేట్స్ వెళ్ళేసి ఒకరినొకరు నామినేట్ చేయడం కాదు కదా, అన్ని ఉల్టా ఫుల్టా జరుగుతున్నాయి కాబట్టి అసలు నామినేషన్స్ రేపు ప్రక్రియ ఎలా ఉండబోతుంది, రేపు ఖచ్చితంగా ఎపిసోడ్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని అయితే అప్డేట్ వచ్చింది. అండ్ ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.